పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి. దీనికి కావాల్సింది ఓ మామిడికాయ పుల్లగా ఉండాలి బాగాను, 2 స్పూన్లు ఆవాలు, కారానికి సరిపడే ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఇంగువ, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఎర్రకారం, సరిపడి ఉప్పు, పోపు దినుసులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ముందుగా మామిడికాయను శుభ్రం చేసుకుని తొక్క తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. దీని లోపల జీడి ఉంటుంది, జీడి కూడా తీసేసుకోవాలి. ఇది ఇంకా టెంక కట్టలేదు గట్టిగాను, అందుకని జీడి ఉంటుంది, జీడి తీసేసేయాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా తీసుకున్న ఎండుమిరపకాయలు కారానికి సరిపడా, 1 స్పూన్ ఆవాలు, పచ్చి ఆవాలు, ఇవన్నీ పచ్చివేను, ఏం వేయించట్లేదు. పసుపు, ఎర్రకారం, ఇది కలర్ కోసం అని వేస్తున్నాను. కారానికి సరిపడా మిరపకాయలు వేసాం కదా, ఇది రెడ్గా వస్తుంది పచ్చడని, కలర్ వస్తుందని ఈ కారం వేస్తున్నాను. తగినంత ఉప్పు, మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి కదా, కొద్దిగా ఉప్పు కూడా పడుతుంది, చూసి వేసుకోవాలి రుచికి సరిపడా. మామిడికాయ ముక్కలు అన్నీ నలిగేలాగా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఇవన్నీను బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు, మిరపకాయలు, ఆవాలు బాగా మెత్తగా నలిగింది, పేస్ట్ రెడీ అయింది. పచ్చడికి పోపు వేసుకోవాలి. దీనికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర. పోపు వేగింది, ఆవాలు కూడా చిట్టుపట్లాడుతున్నాయి. ఇంగువ, ఈ ఇంగువ వాసనతోనే చాలా పచ్చడి రుచిగా ఉంటుంది, మంచి ఇంగువ వాసన వస్తూ. కరివేపాకు, కొద్దిగా కరివేపాకు. పోపు కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారి పెట్టిన పోపులో పచ్చడి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అది మిక్సీ చేసుకున్నాం కదా మెత్తగానే, ఇది వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి పచ్చడి రెడీ అవుతుంది. ఆవపెట్టి దీంట్లో వాటర్ కూడా ఎక్కడా పోయలేదు, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంది, ఉప్పు అది వేసాం, మామిడికాయ ఉప్పు మంచిగా అయిపోతుంది మెత్తగాను, అందుకని వాటర్ కూడా పోయకుండా చేశాను. ఎంతో గుమగుమలాడుతూ ఆవఘాటితోనూ ఇంగు వాసనతో మామిడికాయ పచ్చడి రెడీ అయింది. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇలాగా ఇది మనం బాటిల్లో పెట్టి ప్రిజర్వ్ చేసుకుంటే 2-3 డేస్ ఉంటుంది. ఇది మామిడికాయ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది మంచి ఇంగు వాసనతో ఆవఘాటితోను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.